అందరికీ నమస్కారం. నేను మీ అంజలి. వెల్కమ్ టు పవన్ అంజలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము బయటికి వెళ్తున్నామండి టెంపుల్కి. మన సూర్యాపేట దగ్గరలో ఉన్న ఉర్లగొండ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్తున్నాము. అలాగే నేను కొంచెం పులిహోర చేసుకొని వెళ్దామని కలుపుతున్నాను పులిహోర. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? చాలా బాగుంటుందండి గుడి మాత్రం. ఈరోజు మీకు అలాగే నేను కూడా చూపిస్తాను, వీడియో తీస్తాను. అక్కడ కూడా చాలా బాగుంటుంది గుడి మాత్రం. హాయ్ అండి. ఇప్పుడు మనం ఇంటి నుంచి బయలుదేరి హైవే నుంచి మనం రైట్ సైడ్ క్రాస్ అయ్యాం. టెంపుల్ యొక్క ఆర్చ్ అనేది ఇప్పుడే ఎంట్రీ అయింది. మనం ఇప్పుడే ఊళ్ళోకి అయితే ఎంట్రీ అవుతున్నాం. ఈ గుడి మన సూర్యాపేట నుండి 15 కిలోమీటర్లు వస్తుందండి. ఈ గుడికి వెళ్ళే దారి సూర్యాపేట నుండి విజయవాడ హైవేలోనే వెళ్ళాలి. సూర్యాపేట దాటగానే దురాష్పల్లి దాటగానే వల్లభాపురం అండి. అక్కడ నుంచి మనం రైట్ సైడ్ క్రాస్ కావాలి. మనకి ఇక్కడ నుండి గుడి వంక కూడా అంతా సింగిల్ రోడ్డే అండి. ఇప్పుడు మనకు ఫస్ట్ వచ్చేదే ఉండ్రగొండ ఊరు. ఈ ఊరు దాటగానే మనకు వచ్చేది టెంపుల్. ఆర్చి నుంచి గుడి వరకు 3 కిలోమీటర్లు ఉంటుందండి. ఊరు దాటగానే మనకు చాలా వరకు అడవే తగ్గుతుంది. ఆ అడవంతా దాటిన తర్వాతకి మనకు గుడి అనేది వస్తుంది. ఇక్కడ నుంచి మనకు అన్ని గుట్టలే ఉంటాయండి. అలాగే స్వామివారు కూడా గుట్టలోనే వెలిసాడు, అంటే బండసరికెల్లో. బాగుంటుంది టెంపుల్ కూడా. అలాగే మీరు ఖచ్చితంగా ఒకసారి రాండి, బాగుంటుంది టెంపుల్ కూడా. మీరు వచ్చేటప్పుడైతే ఖచ్చితంగా ఏదైనా టిఫిన్ కానీ పులిహోర కానీ ఏదైనా చేసుకొని రాండి, లేకుంటే భోజనం వండుకొని కానీ. ఎందుకంటే ఇక్కడ మొత్తం గుట్టలే కదా, మనకు హోటల్స్ కానీ షాప్స్ కానీ ఏముండవు మళ్ళీ హైవే ఎక్కిందాక. అందుకే మీరు ఏమైనా తెచ్చుకోరనుకో మంచిగా ఇక్కడ తినొచ్చు, ఒక పూట కూడా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ మనకి స్వామివారికి జాతర కూడా జరుగుతుందండి. మార్చిలో మనకి కావన పున్నం అని ఉంటుంది కదండి. కావన పున్నానికి 3 రోజులు స్వామివారి కళ్యాణం కానీ మంచి అంగరంగ వైభవంగా జాతర, అంటే పబ్లిక్ బాగా రావటం కానీ. అంటే నార్మల్ టైంలో పబ్లిక్ కొంచెం తక్కువ ఉంటారు, జాతర అప్పుడు మాత్రం బాగుంటుందండి. ఇక్కడ చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇక్కడ అలాగే రైట్ సైడ్లో మనకి మల్లికార్జున స్వామి టెంపుల్ కానీ గంగమ్మ తల్లి కానీ ఉంటారు. అలాగే ఇలాగే మనం స్ట్రేట్ వెళ్ళిపోతే స్వామివారి టెంపుల్ వస్తుంది. పైకి వెళ్ళాలి. స్వామివారికి చాలా చరిత్ర ఉందండి. ఇక్కడ 6000 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిశారు నరసింహస్వామి. మన టెంపుల్కి అయితే రీచ్ అయ్యామండి. ముందుగా మనం అయితే కాళ్ళు కడుక్కుందాం. ఇప్పుడు మనం కోనేరు దగ్గరికి వెళ్దాం. ఇంతకుముందు మెట్లు కూడా లేకపోతుండే అండి కోనేరుకి. ఇప్పుడు బాగుంది. ఇక్కడ దండం పెట్టుకొని చూడండి ఎంత బాగుందో కోనేరు. కోనేరులో కొన్ని నీళ్ళు తీసుకొని మా వారి మీద కూడా చల్లాం, ఎందుకంటే తనే కదా వీడియో తీసేది.
ఇప్పుడు మళ్ళీ మనం దర్శనానికి వెళ్దాం. ఇదేనండి ఉండ్రుగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ముందుగా మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకుందాం. ఇక్కడ మొత్తం మనకి చూడండి, మొత్తం బండలే ఉంటాయి. స్వామివారి వెలిసిన బండలో కాబట్టి మొత్తం చుట్టూ కూడా బండలే ఉంటాయి మనకి. ఆ గుట్టల మించి మనం ప్రదక్షిణ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి నరసింహస్వామి కాదండి, హనుమంతుడు, అలాగే మనకి గణపతి, కాలభైరవుడు, మల్లికార్జున స్వామి, గంగమ్మ తల్లి, ఇక్కడ మనకు శివలింగం కూడా ఉంటుంది. అలాగే నాగమ్మ తల్లి, వీళ్ళందరూ కూడా ఇక్కడ వెలిశారు. స్వామివారి గుడి ముందు నుండి చూడడానికి ఇలా ఉంటుంది. ముందు మనకు ధ్వజస్తంభం ఉంటుంది చూడండి ఇక్కడ. స్వామివారి దర్శనం కంటే ముందు మనం వినాయకుడిని దర్శనం చేసుకుందామండి. ఫస్ట్ ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టుకొని తర్వాత మనం లోపలికి వెళ్దాం. ఇక్కడేనండి వినాయకుడు. మీరు కూడా అందరు దండం పెట్టుకోండి. ఇక్కడే కాదండి, మనం ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ముందుగా మనం విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ముందుగా ఈయన చేసుకుంటేనే కదా మన విజ్ఞానాన్ని తొలగిపోయేది. గుడి లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. చూడండి లోపల ఇలా ఉంటుంది స్వామివారి గర్భగుడి. ఇప్పుడు ఇలా ఉంటుందండి లోపల గర్భగుడిలో. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం మేము కూడా. మాతో పాటు మీరు కూడా చేసుకోండి. అందరూ బాగుండాలి, అందరూ అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నరసింహస్వామిని కోరుకుంటున్నాను. స్వామివారి ముందు అఖండ దీపం చూడండి. అలాగే మేము అర్చన కూడా చేయించుకున్నామండి, కానీ మాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, మేమే వచ్చాం కదా, అందుకే అక్కడ దండం అట్లా పెట్టుకోవాలి, అర్చన చేయించుకోవాలి కాబట్టి వీడియో ఆఫ్ చేసాము. తర్వాత గర్భగుడిలో నుంచి మనం బయటికి కూడా వెళ్తున్నాము. చూడండి బయట మండపంలో ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం బయటకు వచ్చాము. ఆల్రెడీ మనం లోపల ఒక కొబ్బరికాయ కొట్టాము, మళ్ళీ ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టుకొని వెళ్దాము. తర్వాత మనం నాగమ్మ తల్లి దగ్గరికి వెళ్దాము. అంటే ఇక్కడ పుట్టతో ఉంటుందండి, పుట్ట దగ్గరే విగ్రహం ఉంటుంది. అమ్మవారికి మనం పూలు పెట్టుకుందాము, అలాగే పసుపు కుంకుమ వేసుకొని పూజ చేసుకుందామండి. కానీ నేను పాల ప్యాకెట్ తీసుకురావటం మర్చిపోయానండి. ఈసారి వచ్చినప్పుడు కంపల్సరీ తీసుకొస్తా, ఎప్పుడైనా ఖచ్చితంగా తీసుకొచ్చేది. ఈసారి ఏదో హడావుడిలో అలా జరిగిపోయింది. కొబ్బరికాయ కూడా కొట్టేసుకుందామండి. అలాగే మీకు చెప్పడం మర్చిపోయాను, నేను కోతులు ఇక్కడ చాలా ఉన్నాయండి. నేను అలా కొబ్బరికాయ కొట్టి పెట్టానో లేదో అమ్మటాకో కోత వచ్చి వేసుకొని పోతూనే ఉంది కొబ్బరి చెక్క.
ఇక్కడేనండి స్వామివారికి యజ్ఞయాగాలు జరిగేది. మేము చెప్పాం కదండి ఆంజనేయ స్వామి వారు కూడా వెలిచారని, అది ఇక్కడే అండి. ఇక్కడ చూడండి, కొబ్బరికాయ కొడుతున్నామో లేదో ఆ స్వామివారే వచ్చారు. అలాగే ఇక్కడ కాయిన్ కూడా అంటిస్తారండి. ఇలా అంటిస్తే ఏమైనా మన కోరికలు అనుకొని ఇలా అంటిస్తే ఖచ్చితంగా నెరవేరుతాయి అన్న ఒక నమ్మకం. ఇప్పుడు మనం కాలభైరవుడి గుడికి వచ్చామండి. ఇక్కడే కాలభైరవుడి స్వామి ఉంటారు. కాలభైరవుడి గుడికి ఎదురుగానే మనకు చిన్న దారి ఉంటుందండి. ఆ దారిలో వెళ్ళి ఎడమ చేయి వైపు మనకు శివాలయం ఉంటుంది. ఇదే అండి ఆ శివాలయం. ఇక్కడ మీరు చూసినట్లయితే శివలింగం బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం అండి. చాలా విశిష్టత ఉంటుంది. ఇంకా ఇంతటితో మన దర్శనం అన్ని కంప్లీట్ అండి. అలాగే మీకు ప్రతిరోజు పంతులు ఉంటాడు రావాలనుకుంటే, కానీ ఆదివారం శుక్రవారం అయితే కొంచెం పబ్లిక్ కూడా వస్తుంటారు. అట్లనే టైమింగ్ కూడా వచ్చేసి ఉదయం 9:30 నుండి 1 గంటల వరకు మధ్యాహ్నం, మళ్ళీ తర్వాత 3:30 నుండి 5:30, 6 వరకు గుడి తీసే ఉంటుంది. ఇంటి దగ్గర నుండి మనం పులిహోర తీసుకొచ్చుకున్నాం కదండి, ఇక్కడ ఉన్న వాళ్ళకు పెడుతున్నాను. మేము కూడా ఇంకేం తినలేదండి. ఫస్ట్ వీళ్ళకి పెట్టినాక మేము కూడా తింటాము. అలాగే ఇక్కడ చూడండి మీరు, కోతులు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ, వాటికి కూడా పెట్టి వెళ్దాము. మీలో కూడా ఎవరైనా ఈ గుడిని దర్శించుకున్నట్లయితే మీకు ఎలా అనిపించిందో ఒకసారి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మార్నింగ్ నుంచి మేము తినలేదు కదా, అందుకని ఒక పక్కకి ఆగి మేము కూడా ముందుకు వచ్చిన తర్వాత పులిహోర తింటున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.